హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. భార్గవి అలా అంత ఆనందంగా ఉండడం సరోజకి అస్సలు నచ్చడం లేదు. మా అన్నయ్యని రోజు రాత్రి 9 గంటలకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ మధ్య కాస్త రోజు మార్చి రోజు మా అన్నయ్య ఈ టైంలోనే బయటకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ భార్గవి ఆనందాన్ని నేను చూడలేకపోతున్నాను. ఖచ్చితంగా మా అన్నయ్య ఈ భార్గవి కోసం ఏదో చేస్తున్నాడు. ఆ విషయం ఏంటో కనుక్కొని మా అమ్మకు చెప్పాలి. ఈ భార్గవిని ఎలా అయినా ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తోంది సరోజ. ఈ మధ్యకాలంలో భార్గవికి సుధాకర్ ఒంటి మీద అక్కడక్కడ ఎర్రగా కందిపోయి ఉండడం, అలానే చాలా చోట్ల పంటిఘాట్లను గమనిస్తోంది. సుధాకర్ భార్గవి దగ్గరికి వచ్చి భార్గవిని ప్రేమగా తన దగ్గరికి తీసుకుంటున్నప్పుడు భార్గవి సుధాకర్ని తన ఒంటి మీద ఉన్న గుర్తుల గురించి అడుగుతుంది. సుధాకర్ భార్గవి వైపు సూటిగా చూస్తూ, తమరు పెట్టినవే ఈ పంటిఘాట్లు, మర్చిపోయావా? నిన్న రాత్రి నువ్వు మంచి మూడులో ఉన్నావులే, నాతో మోటు సరసం చేశావు, గుర్తులేదా అని అంటాడు. అది కాదు బావా అని భార్గవి మాట్లాడేలోపే భార్గవిని ఇక మాట్లాడించకుండా తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇక్కడ విజయవాడలో కృష్ణ భాస్కర్తో మాట్లాడాలని భాస్కర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాస్కర్ తన ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు. కృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా భాస్కర్కి ఫోన్ చేస్తూనే ఉంది. చివరికి భాస్కర్ కృష్ణ నెంబర్ని బ్లాక్ చేశాడు. కృష్ణ భాస్కర్ తన నెంబర్ని బ్లాక్ చేశాడని తెలిసి చాలా బాధపడుతుంది. కృష్ణ భాస్కర్తో ఎలా అయినా మాట్లాడాలని తులసికి ఫోన్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ తులసికి ఫోన్ చేయడంతో తులసి ఆనందంగా తన ఫోన్ని లిఫ్ట్ చేసి, కృష్ణ, మీ ఊరు వెళ్ళిన ఇన్ని రోజులకు నేను గుర్తుకొచ్చానా? అవునులే, నీకు కావలసిన వాళ్ళంతా నీ దగ్గరే ఉన్నారు కదా, ఇక ఈ అత్తయ్య ఏం గుర్తొస్తుందిలే అని అంటుంది తులసి. అత్తయ్య అని గారంగా పిలుస్తుంది కృష్ణ. తులసి నవ్వుకుంటూ, అత్తయ్యనే మాట్లాడేది అని అంటూ, ఎలా ఉన్నావమ్మా అని ప్రేమగా అడుగుతుంది. నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు అని అంటుంది కృష్ణ. కృష్ణ తన మనసులో బావ గురించి అత్తయ్యని అడగాలా వద్దా అని కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఇంతకీ నీ మొగుడు అక్కడే నీ దగ్గరే ఉన్నాడు కదా, నీ మొగుడు ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తున్నాడు. 3 రోజుల నుంచి నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు తెలుసా, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటుంది తులసి. అప్పుడు తెలుస్తుంది కృష్ణకి భాస్కర్ ఊరికి కూడా వెళ్ళలేదని. కృష్ణ బాధగా ఏదో 4 మాటలు తులసితో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. అంటే బావ ఊరికి కూడా వెళ్ళలేదన్నమాట. విజయవాడలోనే ఉన్నాడా? ఎక్కడ ఉన్నావు బావా అని తన మనసులో అనుకుంటూ, బావని చూడక 2 రోజులవుతోంది అని బాధపడుతూ, పోనీ ఈ శని ఆదివారాలైనా ఇక్కడికి వస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తోంది కృష్ణ. కృష్ణకి తన మనసులో ఒకటే బాధ. నేను చేసిన తప్పేంటి? నేను చేసింది తప్పే అయితే భాస్కర్ బావ కూడా చేసింది తప్పే కదా. నా మొగుడిని నా గ్రిప్పులో పెట్టుకుందాం అనుకున్నాను, అది కూడా తప్పేనా? అలా 1 గంట తాను చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ మరో నిమిషంలో భాస్కర్ని తలుచుకుని బాధపడుతోంది కృష్ణ. అయినా
నేనెందుకు వాడి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? వెళ్తే వెళ్ళనివ్వు అని మొండిగా మరో గంట తన మనసుతో యుద్ధం చేస్తూ అనుకుంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఉదయమే లేచి కాలేజీకి వెళ్తున్నానంటే వెళ్తోంది కృష్ణ. మునుపట్ల తన ఫ్రెండ్స్తో కూడా నవ్వుతూ మాట్లాడటం లేదు కృష్ణ. ఇకపోతే తాను వెళ్లే దారిలో గౌతమ్ ఉన్నాడు అంటే అటువైపు వెళ్ళడమే మానేసింది. ఈ 2 రోజులు గౌతమ్ కృష్ణ కోసం తన బ్రాంచ్కి వచ్చిన తన ఫ్రెండ్స్ చేత కృష్ణ ఇక్కడ లేదు అని అబద్ధాలు చెప్పిస్తోంది. గౌతమ్ కంట పడకుండా తప్పించుకొని తిరుగుతోంది కృష్ణ. అదే రోజు రాహుల్ కృష్ణని కలిసి, నువ్వు గనక ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి ఆ రోజు పార్టీలో జరిగింది చెప్తే గౌతమ్ భాస్కర్పై చేసిన కంప్లైంట్ ఇక చెల్లదు. భాస్కర్ కెరియర్పై పడ్డ బ్లాక్ మార్క్ తొలగిపోతుంది అని రాహుల్ కృష్ణకి చెప్తాడు. కృష్ణ రాహుల్ వైపు చూసి, నేనెప్పుడు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడాలో మీరు చెప్పారంటే ఆ టైంకి వచ్చి అక్కడ జరిగిన దాంట్లో మా బావ తప్పేమీ లేదని, అంతా ఆ గౌతమ్ నాతో మిస్బిహేవ్ చేయడం వల్లే మా బావ వాడితో అలా ప్రవర్తించాడని ప్రిన్సిపల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటుంది. రాహుల్ కృష్ణ మాటలకు చాలా సంతోషంగా, థ్యాంక్ యూ కృష్ణ, ఇప్పటికైనా మంచి వాళ్ళెవరో చెడ్డవారెవరో తెలుసుకున్నందుకు అని అంటాడు. సరే, నేను టైం డేట్ ఫిక్స్ చేసి నీకు చెప్తాను, అప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వద్దు గాని అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కృష్ణ భాస్కర్ గురించి ఆలోచిస్తూనే 2 రోజులు గడిచిపోతాయి. ఇక్కడ ఊరిలో ఒకరోజు రాత్రి మామూలుగానే సుధాకర్ హాల్లో కూర్చుని ఉండగా తన ఫోన్కి కామిని నుండి మెసేజ్ వస్తుంది. ఈరోజు త్వరగా రా, నీతో చాలా పని ఉంది అని కామిని సుధాకర్ ఫోన్కి మెసేజ్ చేస్తుంది. ప్రతిరోజు 9-9:30కి కామిని ఇంటికి వెళ్ళేవాడు సుధాకర్. కానీ ఆ రోజు కామిని మెసేజ్ని చూసి చాలా చిరాకుగా 7:30కు భోజనం కూడా చేయకుండా భార్గవితో ట్యూషన్లో అర్జెంటు వర్క్ వచ్చిందని, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. వెళుతున్న సుధాకర్ని చూసి అనుమానంతో సరోజ, పూజ ఇద్దరు సుధాకర్కి తెలియకుండా సుధాకర్ని ఫాలో అవుతారు. బయటవారు ఎవరు సరోజని, పూజని గుర్తుపట్టకుండా ఉండటానికే సరోజ, పూజ వాళ్ళ మొహాలకు స్కార్ఫ్ కట్టుకుని బయటకు వెళ్తారు. సరోజకి ఒకరిని వాళ్లకు తెలియకుండా వాళ్ళను ఫాలో కావడం అంటే, వాళ్ళకే తెలియకుండా వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. సరోజకి అన్నీ దొంగ బుద్ధులే ఉన్నాయి. ఏ ఒక్కరితో కూడా ఒక్క విషయంలో కూడా నిజాయితీగా ఉండదు. సరోజ, పూజ ఇద్దరు సుధాకర్ని ఫాలో చేస్తున్నారు. ముందు జాగ్రత్తతో ఎందుకన్నా మంచిదిలే అని 2 బొంతలను పూజ నెత్తిన పెట్టింది సరోజ. పూజ సరోజ వైపు చూస్తూ, అక్క, మనము సుధాకర్ అన్నయ్యని ఫాలో అవ్వడానికి వెళ్తున్నామా, లేక ఎక్కడైనా మంచి ప్రదేశం చూసుకుని చల్లటి గాలి ఒంటికి తగిలితే ఈ బొంతలు వేసుకుని పడుకోవడానికి వెళ్తున్నామో నాకు తెలియట్లేదే అని అడుగుతుంది పూజ. సరోజ పూజ వైపు చూసి నోరు మూసుకుని నా వెనకే రావే అని తన పళ్ళను పటపటా కొరుకుతూ అంటుంది సరోజ. అక్క,
ఈ ఊరిలో ఉన్నవాళ్ళు నన్ను చూసి బొంతలు అమ్ముకునే దానిని అనుకుంటారేమో. అయినా ఇప్పుడు ఈ సమయంలో ఈ బొంతలు మనము ఎందుకు తీసుకుని వెళ్తున్నాము అని చాలా అమాయకంగా అడుగుతుంది పూజ. సరోజ పూజ వైపు కోపంగా చూసి, వాటి అవసరం ఉంటుంది కాబట్టి తీసుకుని వెళ్తున్నాము. నీ నోరు మూసుకొని నా వెనకే రమ్మంటున్నాను కదా అని చాలా కోపంగా అంటుంది సరోజ. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ వెనక సంధ్య, లావణ్య వీళ్ళని ఫాలో అవుతున్నారు. సుధాకర్ ఆ ఊరి కూరగాయల మార్కెట్ గుండా వెళ్తూ ఆ మార్కెట్ అటుగా ఉన్న ఒక చిన్న సందులోకి వెళ్తాడు. ఆ చిన్న సందులో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ ఇంటి మెయిన్ గేట్ చాలా పెద్దగా ఉంది. ఆ పెద్ద గేటుకి కాపలాగా నలుగురు దున్నపోతుల్లాంటి మనుషులు కూడా ఉన్నారు. సుధాకర్ ఆ గేటు దగ్గర నిలబడి ఉన్న ఆ మనుషులతో ఏదో ఒక నిమిషం నవ్వుతూ మాట్లాడి ఆ ఇంట్లోకి వెళ్తాడు సుధాకర్. సరోజ సుధాకర్ వెళ్తున్న వైపుకు చూసి, ఇంత పెద్ద బంగ్లా ఎవరిది? నాకు తెలిసినంత వరకు మా బంధువులదైతే కాదు. అన్నయ్య ఇక్కడికి ప్రతిరోజు ఎందుకు వస్తున్నాడు అని ఆలోచిస్తూ పూజతో కలిసి నెమ్మదిగా ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతారు. ఆ సందులో ఆ ఒక్క బంగళా మాత్రమే ఉండడంతో ఆ సందులో జనసంచారం లేకుండా అంతా నిర్మానుషంగా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పూజ సరోజిని ఆగమని చెప్పి, ఇంకొంచెం ఇటుగా వెళ్తే మెయిన్ బజార్ వస్తుంది అక్క. ఆ మెయిన్ బజార్లోనే భాస్కర్ అన్నయ్య షాపు ఉంది అక్క. మనము ఈ టైంలో ఇక్కడికి వచ్చామని భాస్కర్ అన్నయ్యకి తెలిస్తే మనల్ని ఖచ్చితంగా అరుస్తాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామే అని భయంగా అంటుంది పూజ. సరోజ పూజ వైపు చూసి, భాస్కర్ అన్నయ్య ఈ ఊరిలోనే లేడు, మరి షాపులో ఎందుకుంటాడే? ఇప్పుడు ప్రస్తుతానికి బాబాయే ఈ మధ్య షాప్ని చూసుకుంటున్నాడు. ఆ మాత్రం కూడా నీకు తెలియదటే అని పూజని కోప్పడుతూ, నోరు మూసుకుని నా వెనకాలే నిన్ను రమ్మని చెప్తున్నాను కదా అని చిన్నగా అరుస్తుంది సరోజ. పూజ భయంగానే సరోజ వెనకాలే వెళ్తుంది. ఆ ఊరు పల్లెటూరు కాదు. అలా అని సిటీలో లాగా అందరూ 11 దాకా రోడ్లపై ఉండరు. ఆ ఊరిలో అందరూ 7 ఇల్లు చేరుతారు. అందుకనే ఆ ఊరు బజారులో జనాలు చాలా తక్కువగా ఉంటారు. ఆ గేటు దగ్గర ఉన్న ఆ నలుగురు మనుషులకు కనపడకుండా ఆ ఇంటి వెనక వైపుకు వెళ్తారు పూజ, సరోజ. ఆ బంగ్లాకి వెనక వైపు ఉన్న గోడ 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ గోడకి అక్కడక్కడ గాజు పెంకులను గుచ్చి ఉన్నాయి. ఈ సరోజ అటు పక్కగా ఉన్న ఇటుకరాళ్లను గోడగా పేర్చి పూజ చేత ఇంటి దగ్గర నుంచి తెప్పించిన పొంతలను ఆ గోడపై వేసి ఆ ఇంటి లోపలికి దూకగానే కుక్కలు సరోజని చూస్తున్నాయి. సరోజ ఆ కుక్కల్ని చూసి భయపడకుండా తనతో పాటు తెచ్చుకున్న మత్తుమందు కలిపిన బిస్కెట్లను ఆ కుక్కలకు వేసింది. అంతే, వాటిని తిని ఆ కుక్కలు అక్కడే పడుకుండిపోతాయి. ఇలా ఇద్దరు ఇంటి లోపలికి వెళ్తారు. వీళ్ళ వెనకాలే సంధ్య, లావణ్య అలాగే గోడ దూకుతారు. ఆ బంగ్లా చాలా పెద్దది. ఆ బంగ్లా మొత్తం చాలా గదులే ఉన్నాయి. సరోజ పెరటి గుమ్మం నుండి లోపలికి తొంగి చూస్తుంది. ఎవరూ లేకపోవడంతో సరోజ, పూజ
నెమ్మదిగా లోపలికి వెళ్తారు. అక్కడి నుండి ఒక్కొక్క రూమ్ను గమనిస్తూ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇద్దరు. ఒక గదిలో నుండి వాళ్ళ అన్నయ్య సుధాకర్ మాటలు వినిపించాయి సరోజకి. సరోజ ఒక నిమిషం ఆ గోడ దగ్గరే ఆగి, ఆ రూమ్కి కిటికీ ఉండడంతో, ఆ కిటికీ క్లోజ్ చేసి ఉండడంతో ఆ కిటికీని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. ఆ కిటికీని నెమ్మదిగా ఓపెన్ చేసి సరోజ ఆ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసింది. లోపల సరోజ చూసిన దృశ్యానికి తన ఫ్యూజులు ఎగిరిపోతాయి. తనకు మతేపోతుంది. తాను చూసింది నిజమా కాదా? అన్నయ్య ఇంత నీచుడా, ఇంత నీచమైన పనులు చేస్తున్నాడా అని అనుకుంటూ ఆ గది మొత్తం చూసింది సరోజ. వెంటనే తన కళ్ళను మూసుకుని గబగబా పక్కకు వచ్చేసింది సరోజ. పూజ భయంతో కిటికీలో నుంచి లోపలికి చూడకుండా సరోజ వెనకాలే వెళ్ళి, అక్క, అక్కడ లోపల ఏముంది? నువ్వేం చూశావు అని భయంగానే పూజ సరోజని అడుగుతుంది. సరోజ ఏమీ మాట్లాడకుండా పూజను తీసుకుని వెంటనే వచ్చిన దారిని నెమ్మదిగా ఇంటి బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళ వెనకాలే సంధ్య, లావణ్య కూడా ఆ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశారు. సంధ్య తన కళ్ళను మరింత పెద్దవి చేసి అమ్మ బాబోయ్ అని అనుకుంటూ సుధాకర్ని, అక్కడ ఉన్న వాళ్లను అందర్నీ చూసి అసహ్యంతో తన చూపుని పక్కకు తిప్పుకుంటుంది సంధ్య. లావణ్య ఆత్రంగా లోపలికి తొంగి చూడబోతే లావణ్య కళ్ళను మూసి పక్కకు లాక్కుని వచ్చేసింది సంధ్య. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.